ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో మనము ఏది సుఖం, ఏది ఆనందమో ఈ విషయం గురించి బాగా అర్థమైతే మనం ఎప్పుడూ కూడా సంతుష్టంగా, ప్రసన్నంగా, హర్షితముఖంగా ఉంటాము. బాధలు, సమస్యలు వచ్చినప్పుడు కూడా మన మనస్సు డిస్టర్బ్ కాకుండా ఏది శాశ్వత ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకుంటే తద్వారా మన మనస్సు ఎప్పుడూ కూడా ఆనందంగా, ప్రసన్నంగా ఉండడానికి కావలసినటువంటి ప్రిపరేషన్ని, మైండ్ సెట్ని మనమే తయారు చేసుకోగలము. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ప్లెజర్, కంఫర్ట్, తర్వాత హ్యాపీనెస్, తరువాత బ్లిస్ఫుల్నెస్ అనేటువంటి 3 వర్డ్స్ మనం ఎప్పుడూ కూడా యూజ్ చేస్తాము. ప్లెజర్ అంటే చాలా తక్కువ సమయం మాత్రమే ఆ ఆనందము లేదా ఆ కంఫర్ట్ ఉంటుంది. దాన్ని ఆనందము అని అనడానికి లేదు. అది ప్లెజర్ మాత్రమే. అది ప్లెజర్, కంఫర్ట్. ఆ తరువాత హ్యాపీనెస్. మనం అనుకున్నది సాధించినప్పుడు, మన జీవితంలో మనం ఏదైనా ఉన్నతోన్నతమైనటువంటి దశకి వెళ్ళినప్పుడు, లేదా మనకు ఒక మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు, మనం చక్కటి ఇల్లు కొనుక్కున్నప్పుడు, అన్ని పరిస్థితులు సజావుగా ఉంటూ హాయిగా ఉన్నప్పుడు మనము ఆ సంతోషాన్ని, ఆ హ్యాపీనెస్ని పొందుతాము. ఆ తరువాత శాశ్వతమైన ఆనందాన్ని ఆ పరమాత్ముని యొక్క ఒడిలో, ఆ పరమాత్ముని యొక్క స్మృతి ద్వారా, పరమాత్ముని యొక్క సత్య పరిచయం తెలుసుకోవడం ద్వారా పొందేటువంటిది ఆనందము. అది మనలోనే ఉంది. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అది మనది, మన స్వభావము, మన సంస్కారము, మన ప్రాపర్టీ. అందుకనే ఈశ్వరుని యొక్క స్మరణ ద్వారా పరమానందాన్ని పొందుతాము అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం శ్రీమద్ భగవద్గీత ప్రకారం చూద్దాము. ఎటువంటిది, ఎలా చెప్తారు అనంటే సాత్విక సుఖం, రాజసిక సుఖం, తమో ప్రధానమైనటువంటి సుఖం. ఈ సాత్విక సుఖం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్. తర్వాత రాజసిక సుఖం అనేటువంటిది అది తాత్కాలికంగా ఉంటుంది. ఇక తామసిక సుఖము అనేది అసలు సుఖమే కాదు. మరి ఎలా ఈ సాత్విక సుఖం కోసం పరమాత్మ, భగవంతుడు ఎలా చెప్తున్నారు? ఇది ఫస్ట్. యత్తదగ్రే విషమివ పరిణామేమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ సాత్విక సుఖం అనేది యత్తదగ్రే విషమివ పరిణామేమ అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అంటే ఇక్కడ భగవంతుడు ఎలా చెప్తున్నారు అంటే, ఈ సాత్విక సుఖం అనేది మొదట కొద్దిగా కష్టంలాగా అనిపిస్తుంది, కొద్దిగా బాధని తీసుకొస్తుంది, కొద్దిగా డిస్కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. ఇదేమో సుఖం అని అనిపిస్తుంది, కానీ తరువాత అది అమృతతుల్యమైనటువంటి సుఖము, అమృతతుల్యమైనటువంటి ఆనందము. అది శాశ్వతాన్ని ఇచ్చేటువంటి ఆనందము. మరి అటువంటి సాత్విక సుఖాన్ని మనం ఎలా పొందగలము? ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే అది దైవస్మరణతో, పరమాత్మ యొక్క స్మరణతో, ఆ ఈశ్వరుని యొక్క ఛత్రఛాయలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం అనుభవం చేసుకోగలము. అయితే దీన్ని మనము ఉదాహరణగా చూద్దాము. ఫస్ట్ మనకేదైనా కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖం కానీ కలిగినప్పుడు మనకెవరు గుర్తొస్తారు? పరమేశ్వరుడే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయనే దుఃఖహరత, ఆయనే సుఖహరత. దుఃఖానికి అసలైనటువంటి మందు కూడా ఈశ్వరుని యొక్క స్మరణలోనే ఉంది. కానీ అంత తొందరగా మనస్సు అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకొని ఆ ఈశ్వరుని యొక్క స్మరణలో ఉండటము సాధ్యం కాదు, కష్టంగా ఫీల్ అవుతుంది. ఇక ఏదో తప్పనిసరిగా చేస్తుంది. కాబట్టి ఎవరైనా మనకి సలహా ఇచ్చారనుకోండి, కొన్ని రోజులు కొద్దిగా
యోగం ప్రాక్టీస్ చేయండి, ధ్యానం ప్రాక్టీస్ చేయండి, ఈశ్వరుని యొక్క స్మృతి ప్రాక్టీస్ చేయండి, ఏకాంతవాసిగా ఉండండి, ఏదైనా ఒక మంచి పుస్తకం చదవండి, రోజుకొక గీతా శ్లోకం చదవండి అని ఎప్పుడైనా చెప్పారనుకోండి, మనస్సు అది ఎలా ఫీల్ అవుతుంది? కష్టంగా ఫీల్ అవుతుంది. ఇది నేను చెయ్యలేను అని అనిపిస్తుంది. కానీ యత్తదగ్రే విషమివ, అది కష్టంగా అనిపించిన పరిణామేమృతోపమం, అది తరువాత అమృతతుల్యమైనటువంటి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అన్ని రకాల ఇబ్బందుల నుండి, మానసిక సంక్షోభం నుండి, ఆర్థిక సమస్యల నుంచి కూడా ఎలా బయటపడాలో ఆ ఈశ్వరుని యొక్క స్మరణ, ఛత్రఛాయ అది మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఈ సుఖము లేదా ఈ ఆనందము కష్టంగా అనిపించిన తరువాత అది అమృతం అని ఇక్కడ భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి విషయాలన్నీ విన్నప్పుడు మనసు తొందరగా అంగీకరించదు కదా. ఎవరైనా మనకి చెప్పారు, మీరు ధర్మం ప్రకారం ఉండండి, మీరు సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండండి, మీరు హార్డ్ వర్క్ చేయండి, మీరు కమిట్మెంట్తో ఉండండి. సో ఈ మాటలు విన్నప్పుడు వాస్తవానికి మనసు కష్టంగా ఫీల్ అవుతుంది. నా చుట్టూ ఉన్నటువంటి వారు అలా లేరే, నేనెందుకు ఇలా ఉండాలి అని ప్రశ్న వేసుకుంటుంది. కానీ అటువంటి విలువలని, అటువంటి ధర్మాన్ని పాటించటం వలన మనం పుణ్యాత్మగా మారి ఎంతో ఆనందాన్ని పొందుతాము. అలాగే మనం ఒక్క అడుగు వేస్తే ఈశ్వరుడు మన చేత 1000 అడుగులు వేయించి నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే సాత్విక సుఖం. ఫస్ట్ కొంచెం విషంలా అనిపించినా, కష్టంలా అనిపించినా, తరువాత ఇది చాలా అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ప్రాప్తిని ఇస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, సమస్యల నుంచి బయటపడడానికి కావలసినటువంటి సాధనను ఇచ్చి ఎప్పుడు ఆనందము నీ స్వరూపం, ఆనందము నీ స్వభావ సంస్కారము అనేలాగా చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది నాది అని అన్నప్పుడు దాని మీద నాకు అధికారం ఉంటుంది కదా, దాన్ని ఎలాగైనా సరే నాదిగా నేను చేసుకోగలను కదా. కాబట్టి ఈ సాత్విక సుఖం అనేది ఫస్ట్ కష్టంగా ఉన్నప్పటికీ కూడా తరువాత ఇది అమృతం అని ఎప్పుడైతే మనము రియలైజ్ అవుతామో, కాస్తో కూస్తో దాని మీద మనము శ్రద్ధ పెడతాము. అవునా కదా? అసలు ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో, ఇన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, వ్యర్థ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఏ ఇద్దరు కూర్చున్నా మూడో వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు ఏది అసలైనటువంటి ఆనందమో, ఏది ఎప్పుడు నాతో పాటు ఉంటుంది, ఏది అనేది నాకు అర్థమైతే కనీసం నేను నా జీవితంలో ఏదో ఒక రోజు అటువంటి ఆనందాన్ని పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకనే అందరూ మహానుభావులు, బాగా తపస్సు చేసినటువంటి వారు ఎలా చెప్తారు, ఆ పరమాత్ముని యొక్క స్మృతి వలనే మనకి ఆ పరమానందము కలుగుతుంది. కాబట్టి సాత్విక సుఖం ఫస్ట్ కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, తర్వాత అది శాశ్వతమైనటువంటి ప్రాప్తిని ఇస్తుంది, అమృతతుల్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని గీతాచార్యుడు తెలియజేస్తున్నారు. ఆ తరువాత రాజసికమైనటువంటి సుఖము. ఈ రాజసికమైనటువంటి సుఖం ఏంటి? ఈరోజు మనం బాగా అందరూ అడిక్ట్ అయినటువంటిది దేనికోసం? మొబైల్తో బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. కానీ మనందరికీ కూడా బాగా తెలుసు, మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, మన సంబంధీకులతో, మన వారితో కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఏదైనా ఒక వస్తువుని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే దానికి అడిక్ట్ అయిపోతాము అని తెలుసు. దానివలన వచ్చేటువంటిది ఫస్ట్ చాలా అమృతతుల్యంగా అనిపించిన తర్వాత అది మనల్ని కష్టపెడుతుంది, బాధపడుతుంది, కంఫర్ట్ జోన్లోకి తీసుకొని వెళ్తుంది అని కూడా తెలుసు కదా. కానీ దానికి వశమైపోతుంది మనస్సు, దాని నుంచి బయటికి రాలేదు మనస్సు. దాన్ని పరమాత్ముడు, గీతాచార్యుడు ఈ రాజసిక సుఖం కోసం ఎలా చెప్తున్నారు అనంటే, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం
పరిణామేవ విషం తత్సుఖం రాజసిక సుఖం. ఫస్ట్ అమృతంలా అనిపిస్తుంది, అబ్బా ఎంత సంతోషం అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నాం, ఇంద్రియాలతో కలిసి ఉన్నాము. కాబట్టి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ ప్లెజర్నే తీసుకోవాలనుకుంటుంది. శాశ్వతమైనటువంటి ఆనందము నా స్వభావము, అది నా సంస్కారము అనేది గుర్తించలేదు కదా. ఇక్కడ పరమాత్మ ఎలా తెలియజేస్తున్నారు మనకి, విషయేంద్రియ సంయోగాత్ అంటే ఈ ఇంద్రియాలతో మనస్సు కలవడం వలన, అంటే కనులతో ఏదైనా కొంచెం సేపు ఒక చక్కటి దృశ్యాన్ని చూస్తే, భగవంతుణ్ణి చూస్తే, ఈశ్వర స్వరూపాన్ని చూస్తే అది చాలా గొప్పదే. కానీ ఇంకేదో వస్తువుని చూస్తూ చూస్తూ ఉంటే ఫస్ట్ అది అమృతంలా అనిపిస్తుంది, కానీ తర్వాత అది విషం. అంటే ఇక్కడ ఇంద్రియాలతో మనస్సు కలవడం వలన పొందుతుంది. తర్వాత చెవులతో ఏదైనా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫస్ట్ వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇతరుల కోసం, ఇతరుల లోపాల కోసం వింటూ 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 ఉంటే మనలోనే ఒక ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, కోపం కలుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అమృతం లాగా ఉంటుంది, కానీ తరువాత అది బాధకి గురి చేస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. ఈ నోటితో కూడా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, జంక్ ఫుడ్ అంటే ఇష్టం, పిజ్జా, బర్గర్స్ అంటే ఇష్టము, మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి అంటే మనసు కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ జంక్ ఫుడ్కి మనం బాగా అలవాటైనప్పుడు, మనస్సు ఈ ఇంద్రియాలతో కలిసినప్పుడు ఫస్ట్ అమృతంలాగా అనిపిస్తుంది. రోజు తినాలనిపిస్తుంది, బయట ఫుడ్డే గ్రేట్ ఫుడ్ అనిపిస్తుంది, మనస్సు దానికి అడిక్ట్ అయిపోతుంది. కానీ తర్వాత అది ఎన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని, ఎన్ని రకాల అనారోగ్య సమస్యల్ని తీసుకొని వస్తుందో, ఎంత ఒబెసిటీ లెవెల్స్ని పెంచుతుందో అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ రాజసిక సుఖం అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ అమృతంలా అనిపిస్తుంది, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. కానీ తర్వాత అది విషం సుమా, జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ మనకి పరమాత్ముడు తండ్రి రూపంలో ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. సో విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామేవ విషం తత్సుఖం రాజసిక సుఖం. ఎందుకంటే ఫస్ట్ మనకి, మన మనస్సుకి ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్నటువంటి ప్రపంచము ఎన్నో రకాల ఆకర్షణలతో కూడినటువంటి ప్రపంచం. మనం ఎంతో సంతోషంగా ఉన్నాం, మన దగ్గర అన్ని గుడ్ హ్యాబిట్సే ఉన్నాయి. కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇది తీసుకో, నువ్వు జంక్ ఫుడ్ తీసుకో, నువ్వు అలాంటి మొబైల్ తీసుకో, ఇలాంటి డ్రెస్ వేసుకో అని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు కూడా మన మనస్సు ఎవరి ప్రభావంలోకి రాకుండా, నాకేం కావాలో నాకు తెలుసు, నాకు ఏది కరెక్టో నాకు తెలుసు, ఏది అసలైనటువంటి హ్యాపీనెస్ని, సంతోషాన్ని ఇస్తుందో నాకు తెలుసు అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా దేనికి వశం కాను కదా. ఈ విధంగా ఇది రాజసిక సుఖము. సో మనకి ఎప్పుడైతే బాగా అర్థమవుతుందో, ఎక్కువగా ఎక్సెసివ్గా మొబైల్ ఉపయోగించటం, లేదా జంక్ ఫుడ్ తీసుకోవటము, ఎక్సర్సైజెస్ లేకపోవటము, ఇవన్నీ ఫస్ట్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ తర్వాత ఇవే మన మనస్సుని కష్టపెడతాయి, మన మనస్సుని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళామో గ్రోత్నెస్ అనేది లేకుండా పోతుంది. తర్వాత ఆ సైకిల్ని బ్రేక్ చేయటం కూడా కష్టమే. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకున్నామనుకోండి, ఏది కంఫర్ట్, ఏది ప్లెజర్, ఏది హ్యాపీనెస్, ఏది ఆనందాన్ని ఇస్తుంది అని అటువైపుకి మనం అడుగులు వేయడానికి కాస్తో కూస్తో పాసిబిలిటీ ఉంటుంది. మనం చాలా పెద్ద కార్ తీసుకున్నాం, చాలా బాగుంది, కానీ కొన్ని రోజులు దానిలోనే కూర్చొని ప్రయాణం చేస్తే మొత్తం శరీరం అంతా కూడా ఎన్ని ఫిజికల్ పెయిన్స్ ఉంటాయి, ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసు కదా. కాబట్టి నేను కార్లో కూర్చున్నప్పుడు అది కంఫర్ట్, అది ప్లెజర్ అంతే. దానివల్ల నేనేం ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేకపోతున్నాను. దాని నుంచి వచ్చేటువంటి ఆనందము
ఆనందము కాదు, దాని నుంచి వచ్చేటువంటి హ్యాపీనెస్ లిమిటెడ్ అని అనుకున్నప్పుడు, అలా తెలుసుకోగలిగినప్పుడు నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను, నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటాను. ఎందుకు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి? ఈరోజు మన హ్యాపీనెస్ అనేది బయట కండిషన్స్ మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. ఇది ఇలా జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అని ఇఫ్ క్లాస్ కానీ కండిషనల్ హ్యాపీనెస్ని కానీ ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ పరమాత్మ మనకి ఎంతగా తెలియచేస్తూ ఉన్నారు, ఏది సాత్విక సుఖం, ఏది రాజసిక సుఖం, ఏది తామసికమైనటువంటిది అని అర్థం చేస్తున్నారు. సో ఆ ఆనంద స్వరూపము నేనే, లేదా ఆ సంతుష్ట స్వరూపము నేనే అని నాకు ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో, లేదా నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో, నా సంతోషాన్ని బయట పరిస్థితుల మీద కాకుండా, వ్యక్తుల మీద కాకుండా, వస్తువుల మీద డిపెండెన్సీ లేకుండా అది నాలోనే ఉంది, అది నా స్వీయ స్వభావ సంస్కారము అని రియలైజేషన్ అవ్వటానికి ఇక్కడ చాలా అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు ఏదో ఒక వ్యక్తి మీద, వస్తువు మీద ఇలా జరిగితేనే, ప్రమోషన్ వస్తేనే సంతోషంగా ఉంటాను, గుడ్ మార్క్స్ వస్తేనే సంతోషంగా ఉంటాను, లేదా పలానా యూనివర్సిటీలో సీట్ వస్తేనే సంతోషంగా ఉంటాను అని మన సంతోషము బయట కండిషన్స్ మీద, పరిస్థితుల మీద ఆధారపడి జీవించేటువంటి ఈ సమయంలో ఏది సాత్వికమో, ఏది రాజసికమో, ఏది నా స్వభావ సంస్కారమో అని నాకు ఎప్పుడైతే ఒక అండర్స్టాండింగ్, ఒక రియలైజేషన్ ఉంటుందో, అప్పుడు నేను అటువైపు అడుగులు వేసి ఆ ఆనందాన్ని నాదిగా చేసుకోవటానికి నేను తప్పక కృషి చేస్తాను. భగవంతుని యొక్క వాగ్దానం కూడా ఉంది కదా, ఒక్క అడుగు వేస్తే 1000 అడుగుల సహాయం చేయటానికి పరమాత్మ ఎప్పుడు చెయ్యిచ్చి రెడీగానే ఉంటారు. ఇక అసలు తామసికం లో లెవెల్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట, దాని హ్యాపీనెస్ అని అనడానికి కూడా లేదు, లో లెవెల్ ఆఫ్ ప్రెషర్. దానికోసం పరమాత్మ గీతాచార్యులు ఎలా చెప్తున్నారు అని అంటే, యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామ సముదాహృతం. యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామ సముదాహృతం. ఈ తామసికమైనటువంటి లో లెవెల్ ఆఫ్ ప్లెజర్ ఏం చేస్తుంది అంటే, అసలు మనమెవరమో తెలుసుకోనివ్వకుండా చేస్తుంది, మన స్వరూపం ఏంటో తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. నేను ఆ భగవంతునితో ధ్యానం చేసి, యోగం చేసి ఆ అలౌకిక పారలౌకిక సుఖాన్ని పొందగలను అనేటువంటి అనుభూతి లేకుండా చేస్తుంది. అది అజ్ఞానంతో, అంధకారంతో నా స్వరూపాన్ని కప్పివేస్తుంది. యదగ్రేచ అనుబంధేచ, నేను కానీ దాని యొక్క సంబంధంలోకి వెళ్ళాను అనంటే నేనెప్పుడూ కూడా నా అసలైనటువంటి స్వరూపాన్ని, ఆనందాన్ని తెలుసుకోలేను. నిద్రాలస్య ప్రమాదోత్తం, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనంటే హాయిగా తింటారు, హాయిగా నిద్రపోతారు. అసలు ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు భగవంతుడు నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చారు? నేను ఈ జీవితాన్ని ఇంకా ఎలా ఉపయోగించగలను? అసలు అటువంటి ఆలోచనలనే రానివ్వకుండా చేస్తుంది ఈ అజ్ఞానము లేదా ఈ నిద్ర. తరువాత ఆలస్యము, సోమరితనము, బద్ధకము, ఇవన్నీ కూడా తమో ప్రధానత స్థితి కారణంగా పెరుగుతాయి. సో ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో అసలు మనిషి ఉన్నతి పొందడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది కదా. సో నిద్రాలస్య ప్రమాదోత్తం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి, వీటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తత్తామ సముదాహృతం, ఇవి ఫస్ట్ చాలా సంతోషాన్ని ఇస్తాయి, అమృతంలా అనిపిస్తాయి, కానీ తర్వాత ఇవి జీవితాన్ని పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి, విషం ఇవి అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్నారు. యదగ్రేచ అనుబంధేచ సుఖం మోహనమాత్మనః. అసలు నా శక్తి ఏంటో తెలీదు, నేనేం చేయగలనో తెలీదు, నేను ఎలా ముందుకు వెళ్ళగలనో తెలియనివ్వకుండా చేసి ఎప్పుడూ కూడా దేనిలో బందీ చేస్తుంది?
సోమరితనంలోనూ, బద్ధకంలోనూ, నిద్రలోనూ, నిర్లక్ష్యంలోనూ, ప్రతి విషయాన్ని కూడా పోస్ట్పోన్మెంట్ చేయడంలోనూ బందీ చేస్తుంది. అప్పుడు నేను ఇంకా ఎలా ఉన్నతి పొందగలను? కాబట్టి ఇది లో లెవెల్ ఆఫ్ ప్లెజర్. దీంతో కానీ మనం జాగ్రత్త వహించకపోతే ఇటువంటి అలవాట్లన్నీ మనలోకి ప్రవేశించి మన జీవితాన్ని పాడు చేస్తాయి, ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏది సాత్విక సుఖము? మన స్వరూపం తెలుసుకొని మన మనస్సుని ఏకాగ్రం చేసి ఆత్మిక స్థితిలో ఉంటూ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయటం వలన, ఆ దివ్య గుణాల యొక్క ధారణ వలన వచ్చేటువంటి అలౌకికమైనటువంటి ఆనందము, అది సాత్విక సుఖం. అది ఫస్ట్ విషన్లా అనిపిస్తుంది, కష్టంగా ఉంటుంది, కానీ చెయ్యలేమో అనిపిస్తుంది కూడా. కానీ అదే అసలైనటువంటి ఆనందం. ఇక్కడ దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అది మన స్వీయ స్వభావ సంస్కారము, అది మనది. మనది ఎప్పుడూ కూడా మన దగ్గరే ఉంటుంది కదా. ఇది సాత్విక సుఖం. రాజసికం ఫస్ట్ అమృతంలా ఉన్న తర్వాత అది కూడా దుఃఖానికి కారణమవుతుంది. ఫస్ట్ సుఖం ఉన్న తర్వాత అది ఏ కిరీటాన్ని పెట్టుకొని వస్తుంది? దుఃఖం అనేటువంటి కిరీటాన్ని పెట్టుకొని వచ్చి దుఃఖీగా చేస్తుంది. ఆ తర్వాత ఈ దుఃఖాన్ని మనమే క్రియేట్ చేసుకున్నాం, కానీ ఈ దుఃఖానికి ఇంకెవరో కారణము అని చెప్పి నిందించి ఆ దుఃఖాన్ని తొలగించేటువంటి దైవం నుంచి కూడా మన మనస్సుని తొలగించుకునేలాగా చేస్తాము. తర్వాత లో లెవెల్ ఆఫ్ ప్లెజర్, అది హ్యాపీనెస్, సంతోషము అని అనటానికి కూడా లేదు. సో దాని వలన ఇంకా మన స్వరూపాన్ని, మన స్థితిని అది కప్పివేస్తుంది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడే తెలియచేయగలరు. మరి పరమాత్మ ఈశ్వరుడు గీతాచార్యుడే తెలియచేసినప్పుడు మనం తప్పనిసరిగా ఆ మార్గంలో నడవగలిగినటువంటి శక్తిని, ఆ పరమానందాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని భగవంతుడే ఇవ్వగలరు. కాబట్టి ఇది బ్లెస్ఫుల్నెస్. ఫస్ట్ ప్లెజర్, తర్వాత 2 హ్యాపీనెస్, 3 బ్లెస్ఫుల్నెస్. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, గులాబ్ జామ్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ అది ప్లెజరే. ఎక్కువ ఐస్ క్రీమ్ తిన్నా, ఎక్కువ గులాబ్ జామ్ తిన్నా తర్వాత మనం డైజెస్ట్ చేసుకోలేం, ఎన్నో రకాల ఇష్యూస్ వస్తాయి. హ్యాపీనెస్, ఈరోజు సంతోషం కూడా ఏమైంది? అనేక రకాల పరిస్థితుల పైన, వ్యక్తులపైన, కండిషన్స్ పైన డిపెండ్ అయి ఉంది. అలా కాకుండా ప్రతి క్షణం నేను ఎప్పుడూ ఉమంగ ఉత్సాహంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇది నా స్వీయ స్వభావ సంస్కారము. తర్వాత బ్లిస్ఫుల్నెస్. చూడండి, భగవంతుణ్ణి పరమానంద సాగరుడు అని చెప్తారు. సుఖానికి ఆపోజిట్ దుఃఖం ఉంది, దుఃఖానికి ఆపోజిట్ సుఖం ఉంది. కానీ ఆనందము అనేది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, అదొక బ్లిస్ఫుల్నెస్. ఆ తండ్రి యొక్క స్మరణలో ఉన్నప్పుడే, ఆ తండ్రిని తెలుసుకున్నప్పుడే, ఆయన కోసం సమయాన్ని కేటాయించి మన ఉన్నతి జరగాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే అటువంటి ఆనందాన్ని మనం పొందగలం, చేరుకోగలం. కావున ఈరోజు గీతాచార్యుడైనటువంటి భగవంతుడే తెలియజేస్తున్నటువంటి తాత్కాలిక సుఖము లేదా ఇన్స్టెంట్ ప్లెజర్ అనేది మన మనస్సుని ఎలా మభ్యపెట్టి అసలైన ఆనందం నుంచి ఎలా దూరం చేస్తుంది, పరమాత్మ స్మృతి నుంచి ఎలా దూరం చేస్తుంది, ఉన్నతిలోకి వెళ్ళకుండా మన మనస్సుని ఎలా మభ్యపెడుతుంది అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.